మీకు రైతుకు కావాల్సిందా ఈ రెండు చూసుకోండి. కొమ్ము తిరిగిందా లేదని లెక్కేస్తారు. కొమ్ము తిరిగితే మాత్రం పాలు ఇస్తాయి. మరి గ్రేడెడ్ లో కూడా కొమ్ములు తిరిగినవి ఉంటాయండి. నాటాటిలో కూడా ఉంటాయి. తీసుకెళ్ళాక మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇట్లా గురించి తెలియక చాలా మంది వస్తున్నారండి. ఇంకా అసలు అందులో మాత్రం కాంప్రమైజ్ అవ్వమండి. ఈ రోజు కాదు, వర్షాకాలం కాదు, ఎండాకాలం కాదు, క్వాలిటీ అయిన గేదెకి ఏ రోజు కూడా రేటు తగ్గదు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి. ఇక్కడ గేదెలు ఉన్నాయని చెప్పారు. ఎన్ని గేదెలు ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఇప్పుడు. నమస్తే అండి. నమస్తే అండి. ఒక్కసారి మీ ఫామ్ పేరు, మీ లొకేషన్ చెప్పరా? మనది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రాలపల్లి గ్రామం అండి. ఓకే. మన పేరు వచ్చి మనీ డైరీ ఫామ్ అండి. ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదెలు సేల్ ఉన్నాయి సార్? మన దగ్గర 15 గేదెలు ఉన్నాయి సార్. 15 గేదెలు ఉన్నాయి. 15 పాడి సూడి ఎన్ని ఉన్నాయి? పాడి ఒక 7 ఉన్నాయండి, సూడి ఒక 8 ఉన్నాయండి. 8 ఉన్నాయి. ఓకే. ఇది ఒకసారి దీని గురించి ఒకసారి, హైట్ బాగుంది. ఇది చాలా క్వాలిటీ అయిన గేదండి. ఓకే. రోజు మీద 10 అవుద్దండి. అదే 10-20 లీటర్లు అవుద్ది రోజు మీద. హైట్ చూసుకోవచ్చు. ఇది డెలివరీ అయిందండి? ఇది హైట్ చూడండి, ఇంకా అవ్వలేదండి డెలివరీ. ఇంకా అవ్వలేదు. ఇంకా డెలివరీ అవ్వలేదు. ఎన్ని రోజులు టైం ఉందండి? ఇంకా 10 రోజులు ఉందండి. 10 రోజులు టైం ఉంది. మనకైతే మంచి క్వాలిటీ గల గేదెలండి. పాలు అయితే మనం 10 లీటర్ల పాలు అని పెట్టి చెప్తున్నారు. హైట్, రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు. రింగ్ కూడా చాలా సైజ్ ఉంటుందండి. చూసుకోవచ్చు. క్వాలిటీ డబుల్ రింగ్ ఎంత చూడండి, రూపాయి కాసు కూడా దూరదు. ఓకే. రింగ్ లో చూసుకోవచ్చు. క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది. హైట్ విషయానికి వస్తే మాత్రం గేదెలు చాలా క్వాలిటీ అని తీసుకొస్తాం సార్. ఇది సెకండ్ లాక్టేషన్ అండి. రెండో అయితేనే ఉంటుంది. సెకండ్ లాక్టేషన్. ఇప్పుడైతే మనకి ఇంకొక వారం 10 రోజులు ఉందా? 10 రోజులు అయితే డెలివరీ అవుతుంది. 10 రోజులు మనకి రెండో ఈతలో ఉంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. మన 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. హైట్ రేట్ ఎంత అని ఇప్పుడు చెప్పలేము సార్. ఇప్పుడు గేదె ఎంత రేట్ ఉంటుందని ఇప్పుడు చెప్పలేమండి. గేదె అందాన్ని బట్టి రేట్ పెట్టుకోవాలి. డైరెక్ట్ గా రండి, డైరెక్ట్ గా వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి. రేటు ఎప్పుడు కూడా ఒకటి మాత్రం గమనించండి, సెలక్షన్ ఇంపార్టెంట్. తర్వాత క్వాలిటీ దానికి ఏ రోజు కూడా తగ్గదండి. ఓకే. ఈ రోజు కాదు, వర్షాకాలం కాదు, ఎండాకాలం కాదు, క్వాలిటీ అయిన గేదెకి ఏ రోజు కూడా రేటు తగ్గదు. అది మాత్రం రైతులు గమనించాలి. క్వాలిటీ ఆ రోజుల్లో తగ్గుతుంది, ఈ రోజుల్లో తగ్గుతుంది అని మీరు అనుకోక్కర్లేదు. క్వాలిటీ దానికి రోజు రోజుకి రేటు పెరుగుతూనే ఉంటుంది. ఓకే అండి. మన దగ్గర ఎప్పుడు కూడా గేదెలు ఉంటాయండి. శివుడి గేదెలు. దీని గురించి ఒకసారి చెప్పరా? దీని గురించి బన్నీ బ్రీడ్ అండి. ఓకే. ఇది ఎన్నో అయితే ఉంటుంది అందా? ఇది సెకండ్ అండి. రెండో అయితేనే ఉంటుంది. పాల కెపాసిటీ ఇది 14 లీటర్లు అండి. 14 లీటర్లు. దీని అటర్ క్వాలిటీ ఇంకా 10 డేస్ ఉందండి. 10 డేస్ ఉంది. ఇంకా దీని అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. 10 రోజులు అయితే టైం ఉంది దీనికి. డెలివరీ అయితే మనకి ఎన్ని లీటర్స్? ఇది ఇంకా 10 డేస్ ఉందండి. 10 డేస్ ఉంది. మనకి 7 లీటర్లు అయితే 14 లీటర్లు అవుద్దండి. మన దగ్గర పాల గ్యారెంటీ ఏమైనా ఉందా? మన పాల గ్యారెంటీ ఉందండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి 2 రోజులు 3 రోజులు చూసుకోమంటున్నా. లేదు కదా, తీసుకెళ్ళాక కూడా 15 రోజులు గ్యారెంటీ ఇస్తున్నామండి. తీసుకెళ్ళాక ఏదైనా తేడా వచ్చింది అనుకోండి 15 రోజుల్లో వెనక్కి తీసుకురండి, మీకు నచ్చిన గేదెని తీసుకెళ్ళండి. ఎవరైనా సరే మీరు వచ్చి ఉంటానంటే 2 రోజులు మనం అకౌంట్మెంట్ ఇస్తామండి. 3 పూటలు కాదు, 2 రోజులు 4 పూటలు చూసుకొని తీసుకెళ్ళండి. పాలు తీసుకెళ్ళాక మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇట్లా గురించి తెలియక చాలా మంది వస్తున్నారండి. తెలియని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి మనం గేదెని ఏదైనా సరే మనం చూసుకోవడం బట్టి గేదె పాలు ఉంటుందండి. మన ఎలా పడితే అలా అయితే ఇవ్వండి. బ్రీడ్ గేదెలు ఇవ్వవు. బీడి గేదెలు ఒక డైట్ వాటికి లెక్క ప్రకారంగా వాటికి పెడితేనే ఆ పాలు మన దానికి అనుకున్న పాలు దిగుతాయి. అంతేగాని తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తున్నారు, ఆడ మీద అప్పు చెప్తున్నారు, వీళ్ళ మీద అప్పు చెప్తున్నారు. ఇక్కడికి వెళ్ళక పాలు ఇవ్వలేదంటే ఇక్కడ ఇచ్చి పాలు అక్కడ ఎందుకు ఇవ్వవు సార్? ఇప్పుడు ఒక రోజు కాదు మనం చూసుకోమన్నది, 2 రోజులు చూసుకోమంటున్నాం. 4 పూటలు చూసుకోవడంలో ఇంకా వాళ్ళకి అందులో మనం ఏం దాసిదే ఉండదు కదా. 4 పూటలు చూసుకోవడంలో దాసిదే ఉండదండి. ఒక పూట చూసుకుంటే 2 పూటలు చూసుకుంటే ఒక పూట 50 చూపించారండి. 3 పూటలు చూసుకున్నా సరే వచ్చిన వాళ్ళు 4 పూట చూసుకోవద్దు అంటున్నామండి. మనాటి నుంచి చూసుకో, 4 పూటలు చూసుకో, 3 పూటలు చూసుకో. వచ్చిన రోజు పూటల పాలు నువ్వు లెక్కేసుకోకు. మిగతా రోజులు చూసుకోండి. మీరు డైరెక్ట్ గా ఉండి వచ్చి పాలు తీసి మీకు డౌట్ లేకుండా మీరు వచ్చి ఇక్కడ ఉండి డైరెక్ట్ గా వచ్చి చూసుకోండి. చూసుకునే తీసుకెళ్ళండి. ఎవరెట్టినా సరే ఇప్పుడు లక్షల్లో పెట్టాలి పెట్టుబడి. మీరు చూసుకొని ఒక రోజు 2 రోజులు టైం చేంజ్ చేసుకోవాలని మీకు తప్పులేదు. ఇక్కడ టైం చూసుకునే తీసుకెళ్ళండి. దీని విషయానికి వస్తే ఇది సెకండ్ లాక్టేషన్ అండి. ముర్రా అండి. ఇది రెండో ఈతలో ఉంది. ఇది కూడా 10 రోజుల టైం ఉంది. 10 రోజుల టైం ఉంది. డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తారు? ఇది 14 లీటర్లు. మనం చెప్పేది ఏంటంటే ఏవి మిల్కింగ్ ఉంటాయి. ఏవి మిల్కింగ్ అంటే ఆర్డర్కే తెప్పిస్తామండి. వాళ్ళు మనకు తెలుసున్న వాళ్ళు ఆర్డర్ కూడా అది ఉంది, ఆల్రెడీ ఆర్డర్లో ఉందండి. అది ఇట్లా పెట్టడం మనకి ఏదైనా సరే ఏవి మిల్కింగ్ మనం ఎప్పుడు కూడా ఆర్డర్కి ఇస్తామండి. ఇది ఈ మాత్రం 14 లీటర్లు 12 లీటర్లు మాత్రం ఏ రోజు తగ్గవండి. 12-14 లీటర్లు అయితే ఏ రోజు తగ్గవండి. మనం ఇచ్చి గ్యారెంటీ కూడా అదే 12-14 లీటర్లు. మీరు ఏదైనా ఇప్పుడు ఏ రోజు కూడా ఇవన్నీ కూడా ఇంకా ఇది 10 రోజులు ఉందండి. ఇది చూడండి, ఒళ్ళు చూడండి ఎంత మెత్త ఉందో, నరాలు చూడండి ఒళ్ళంతా చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఇంకా 10 రోజులు ఉంటుంది. 10 రోజులు టైం ఉంది. 14 లీటర్ల పాల మనం ఎక్కడ చేయకూడదు అక్కడ తట్టొచ్చదు. అంత మెత్తగా ఉంటుంది ఒళ్ళు. చూడండి నరాలు ఇవ్వండి. అలా మెత్తన ఉండాలి ఒళ్ళు ఎప్పుడు కూడా. మెత్తన అడ్డర్ క్వాలిటీ బట్టి మనకి పాలు బాగా దిగుతాయండి.
చూడండి దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి. 4 రూముల మధ్య గ్యాప్. ఇంకా అసలు అందులో మాత్రం కాంప్రమైజ్ అవ్వమండి. ఒకవేళ ₹1 ఎక్కువ ఉంటుందంటే వాళ్ళకింతంగానే క్వాలిటీలో మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదండి మనీ డైరీ ఫామ్. ఓకే, మీకు ఎప్పుడు కూడా దీని క్వాలిటీ కూడా చూసుకోండి. సైజ్ కానీ ఇది డెలివరీ అయిందండి. డెలివరీ అయిందండి. అది దూడ కూడా ఇప్పుడు ప్రజెంట్ 6-7 దగ్గరలో ఉన్నాయండి. చూసుకోవచ్చు. సాయంత్రం పాలు చేస్తారా సార్? సాయంత్రం చూసుకోవచ్చు, పొద్దున్న చూసుకోవచ్చు. ఓకే, మీకు రెడీగా ఇబ్బంది ఏం లేదండి. గేదెకి అయితే ఇబ్బంది ఏం లేదు. చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోండి. అన్ని కూడా చూసుకున్న తర్వాత అన్ని చూసుకున్నాకేనండి. దీని దూడ ఇదిగోండి. కింద దూడ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ చూడండి. ఇది ఇంకా 10 days ఉందండి. 10 రోజుల టైం ఉంది. 10 రోజులు ఉంది. ఓకే, చూడండి సైజ్ బాగుంది. ఇది కూడా క్వాలిటీ. రొమ్ములు మెయిన్ మనకు కావాల్సిందల్లా ఒళ్ళు. ఓకే అండి, అడ్డర్ క్వాలిటీ. ఓకే, మీకు రైతుకు కావాల్సిందల్లా ఈ 2 చూసుకోండి. కొమ్ము తిరిగిందా లేదని లెక్కేస్తారు. కొమ్ము తిరిగితే మాత్రం పాలు ఇస్తే మరి గ్రేడెడ్ లో కూడా కొమ్ములు తిరిగినవి ఉంటాయండి. అవును, నాటాటిలో కూడా ఉంటాయి. అది కాదు లెక్క. మనకు మళ్ళీ మెత్తన. ఓకే, అడ్డర్ క్వాలిటీ. పాలు దిగుతుందా లేదా, దిగుతుందా లేదా అది చూసుకోండి. సైజ్ ఎలాగ ఉంది, పక్క షాప్ ఎంత ఉంది, అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది. అంటే తిరిగినంతలో కూడా ముర్ర అయిపోద్ది అనుకుంటారు. తిరిగినంతలో ముర్ర కాదండి. కొమ్ము వల్ల మనకి ఏం కాదు. ఒళ్ళని బట్టి గేదెని బట్టి తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా సెలక్షన్. ఓకే, ఇలాంటి సెలక్షన్ గల మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే ఎనీ టైం ఉంటాయండి. ఎప్పుడు కూడా 20 గేదెలు ఎప్పుడు కూడా ఉంటాయండి. మీరు ఏది చూడక 20 గేదెలు ఎప్పుడు ఉంటాయి. మన దగ్గరకు వచ్చి తీసుకెళ్ళిన కస్టమర్లు కూడా వీడియో ఉంది, మీ దగ్గర ఎడతాను. అది కూడా ఓకే సార్. అది కూడా ఆయన అయితే 2 సంవత్సరాలు పరిచయం అండి మనకి. 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనకి ఎంత నుంచి ఎంత ఉన్నాయి సార్ రేట్ విషయానికి వచ్చేటప్పుడు? ఇప్పుడైతే 1,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,60,000 వరకు ఉంటుందండి. రేటు డైరెక్ట్ గా వచ్చి మనం రైతులతో మాట్లాడుకోవాలి తప్పించి ఏది ఇంత రేట్ అని మనం చెప్పలేమండి ఇక నుంచి. ఎందుకంటే ఇవాళ అమ్మింది రేపుకి వచ్చేటికి ఇంకో నెక్స్ట్ బండి రేటు పెరిగిపోతుంటది. ఈ బండి ఇవాళ అమ్ముతామా, ఈ రేటు వెళ్ళి నెక్స్ట్ బండికి ఇవ్వలేమండి. అలా ఎప్పుడప్పుడు అప్డేట్ అయిపోతుంటాయి ఇక నుంచి. మళ్ళీ ఆగస్ట్ నెల వరకు కూడా అదే రేట్లు రన్ అవుతుంటాయి. జూన్ ఆగస్ట్ వరకు కూడా ఒకటే రేట్ రన్ అవుతుంటది. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి అయితే ఎప్పుడైనా రేట్ అయితే ఒకటే ఉంటుందని చెప్తున్నారు. క్వాలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి క్వాలిటీ మీద ఉంటుందండి. క్వాలిటీ దానికి ఎవరైనా చేసుకో. క్వాలిటీ దానికి అయితే ఏ రోజు తగ్గదండి రేటు. క్వాలిటీ దానికి మనకి అలాగే 3 ఆర్డర్లు తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాను మనది ఎప్పుడు ఉన్నట్టే. 3 తీసుకుంటే డీజిల్ మటుకు పెట్టుకోవాలా. 3 పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి. 3 తీసుకుంటే మాత్రం డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలి. ఎందుకంటే రిటర్న్ బండ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీ చూసుకుని గ్యారెంటీ అయితే మనకి 15 రోజులు గ్యారెంటీ ఉంటుంది. పాలకి ఇస్తామండి. శివుడి కానీ తీసుకెళ్తే మైకి రొమ్ముకి కూడా గ్యారెంటీ ఉంటుంది. ఏ వచ్చినా సరే గేదె వెనక్కి తీసుకురావచ్చు. వేరే గేదెని ఇవ్వడం మాత్రం జరుగుతుందండి. చాలా మంది ఇప్పుడు ఈ సూడి తీసుకుంటే బెటర్ అంటారా, పాడి తీసుకుంటే బెటర్ అంటారా? ఇప్పుడు ఈ అనుభవం లేని వాళ్ళు అయితే శివుడి బెస్ట్ సార్. అనుభవం లేని వాళ్ళు అయితే అంటే మొత్తం 10 ఆటలు తీసుకుందాం అనుకోండి. 3-4 పాడి తీసుకొని ఉన్నాయి శివుడి తీసుకుంటే వాళ్ళకి బండ్లు ఇబ్బంది ఉండదండి. వీటిలో ఏమవుద్దంటే ఇప్పుడు పాడి ఉన్నాయండి బండిలో వాళ్ళకి తెలియని దాని మీద ఒక 5-6 వేసేస్తాం. మళ్ళీ బీహార్ వరకు ఉంటే తీసుకెళ్ళొచ్చండి అన్ని పాడి. ఎందుకంటే ఆయనకి అన్ని అనుభవం ఉంటుంది. ఒక ఏంటి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది వెళ్ళేటప్పుడు దూడ దాని కాదని నమ్మదు. బండిలో అన్ని దూడలు వేసేస్తాను మరి దూడలు మర్చిపోతుంటాయి. అప్పుడు వాళ్ళకి తెలియని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఆ ఈతకి ఫెయిల్ అయిపోద్దండి వాళ్ళకి తెలియక. తెలుసున్న వాళ్ళు అనుకో సూది కొట్టు ఏదో ఒకటి తీసేస్తారు, పాలు తీసేస్తారు. తెలియని వాళ్ళు అయితే మాత్రం నేను చెప్పినట్టు ఒక 10 తీసుకుందాం, 5 తీసుకుందాం, ఒక 4-3 పాడి తీసుకొని ఉన్నాయి శివుడి తీసుకెళ్ళండి. మీ దగ్గరికి వెళ్ళకి ఎంత మీకు ఇబ్బంది ఉండదు. అటువంటిది ఏమి ఉండదు సార్. మనం ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయమండి. ఎందుకంటే ఇవాళతో పోయి వ్యాపారం కాదు కదా సార్. ఇది మన ఇప్పుడు 3 తరాల వ్యాపారం. నెక్స్ట్ కూడా మనం ఇంకా ముందుకెళ్ళాలి. కానీ ఇవాళతో ఆగిపోయి పని మేము ఎవరు చేయమండి. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు తీసుకెళ్ళి చూసుకోవడంలో ఉంటుంది తప్పించి మాలో తప్పే ఉండదు సార్. వాళ్ళు చూసుకోవడం రాక మా మీద కామెంట్లు పెడతారు తప్పించి మనది ఏముండదండి. వాళ్ళు చూసుకోవడానికి బట్టి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినవి అక్కడ ఇవ్వకపోవడం ఏమి ఉండదు. వాతావరణం ఒకటే, చేంజ్ ఏం లేదు. మీదే ఇక్కడదే తెలంగాణ ఆంధ్ర ఒకటే ఆంధ్ర వాతావరణం ఒకటే సేమ్. దానికి తిండి కూడా తేడా ఏమి ఉండదు. ఏ ఇబ్బంది ఏమి ఉండదండి. ఒక్కసారి మన దగ్గర ఇప్పుడు మొత్తం కూడా ఎన్ని బఫెలోస్ ఉన్నాయి? మన దగ్గర ఇప్పుడు రెడీగా 15 ఉన్నాయండి. 15 బఫెలోస్ ఉన్నాయి. ఎనీ టైం కూడా మన దగ్గర 15 నుంచి 20 ఎప్పుడు ఉంటాయి. వచ్చిన వాళ్ళకి మనం చూసుకోవచ్చు. నేను కూడా చెప్తానండి, వచ్చే వాళ్ళని ఫోటోలు వేద్దామన్నాం కాకుండా వచ్చే ముందు వీడియో కాల్ చేసి చూసుకోమనండి. ఫోటోస్ అయితే మనం ఎవరైనా పంపుతారు కాబట్టి వీడియో కాల్ చేసి ఆయన దగ్గర నీకు ఉన్నాయా లేదా, గేదెలు ఉన్నాయా లేదా ముందు వీడియో కాల్ చూసుకొని బయలుదేరండి. వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్ చేసి ఉంటేనే రండి, లేదు ఇంకోదికి వెళ్ళొచ్చు. ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చైనా సరే మీకు ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి ఆయన ఇక్కడ నీకు నప్పపోతే ఇక్కడ ఆయన వదిలేలా. మీరు చెప్పేది మీకు ఫస్ట్ నుంచి నేను చెప్పేది అది. మీరు నెక్స్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు చూసుకొని అవగాహన మీలో ఉండాలా. ఒక నుంచి ఒక దానికి వెళ్ళేటోడికి 10-15 ఏళ్ళు పెరుగుతుందండి.
అలా పెరగడం కాకుండా మీరే డైరెక్ట్గా వచ్చి చూసుకోండి, డైరెక్ట్గా తిరగండి. ఇక్కడ మీరు ఎలా వచ్చిన వెహికల్తోనే వస్తున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ. అవును, ఎవరు కొట్టినా ఆన్లైన్లో అందరూ వస్తాయి. అవును, అన్నీ చూసుకోండి, వచ్చి చూసుకొని కొనుక్కోండి. ఒకసారి అడ్రస్, కాంటాక్ట్ నెంబర్. మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రాపల్లి గ్రామం అండి. మన మనీ డైరీ ఫామ్. మన ఫోన్ నెంబర్ వచ్చి 7989224330 అండి. ఒక నెంబరు, ఇంకో నెంబర్ 8374373525 అండి. ఓకే మణి గారు, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు మనకైతే ఇక్కడైతే ఇప్పుడు కూడా 15 నుంచి 20 గేదెలు అమ్మకానికి ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి, ఇలాంటి హైట్ సైజు ఉన్న క్వాలిటీ. ఇదైతే ఆర్డర్ మీద తెప్పించారా? ఆర్డర్ మీద ఇలాంటి బఫెలోస్ కావాలంటే మాత్రం ఆర్డర్ మీద తెప్పిస్తారంట. ఇంకొక 10 రోజులు అయితే టైం ఉంది. 10 రోజులు టైం. దీని రేటు అనుకున్న వాళ్ళు తప్పించి మన వీళ్ళు కొత్తలు చెప్తే భయపడతారండి. ఓకే ఓకే, చూసుకోవచ్చు, సైజు హైట్ చూసుకోవచ్చు. అన్ని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. పాలైతే మంచి హై మిల్కర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వాలిటీ కావాలన్నా కూడా మీరైతే ముందైతే మణి గారికి అయితే కాల్ చేయొచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇలాంటి 12-14 లీటర్ల పాలు ఇచ్చే ఉంటాయి, ఎప్పుడు నిత్యం ఉంటాయి. ఎనీ టైం కూడా అందుబాటులో 12-14 లీటర్లు నిత్యం ఉంటాయండి. హై మిల్కింగ్ కావాలి మాత్రం ఆర్డర్ ముందే చెప్పాలి. ఓకే మణి గారు, థ్యాంక్ యూ. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.